వెల్కమ్ టు డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ వెంకట కృష్ణ కుమార్ గారు, జనరల్ ఫిజిషియన్, కామినేని హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనం డెంగ్యూ కేసెస్ చూస్తున్నాం కదా, అందరికీ డెంగ్యూ అనగానే కొంచెం భయం, అంటే ప్లేట్లెట్ కౌంట్ పడిపోతే అంటే లైఫ్ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే భయం ఉంటుంది కదా. సో ఓవరాల్గా అసలు ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉన్నప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కించవచ్చు, అదేవిధంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి డెంగ్యూ ఫీవర్ రాకుండా ఎట్ ది సేమ్ టైం వచ్చిన వాళ్ళు? ఓకే, మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ ఈ పర్టికులర్ టైం వేర్ వీఆర్ సీయింగ్ సో మెనీ డెంగ్యూ పేషెంట్స్. సో మెయిన్గా ఏంటి అంటే డెంగ్యూ ఫీవర్ అనగానే చాలా వరకు జనరల్గా మనకి ప్లేట్లెట్స్ గురించే మాట్లాడతారు. అది కామన్ పబ్లిక్లో ఉండే జనరల్ ఆలోచన. బట్ డెంగ్యూ ఫీవర్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ ఒకటే కాకుండా పేషెంట్ బీపీ ఎట్లా ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్ ఎట్లా ఉంది, ఏమైనా సిస్టమిక్ ఫీచర్స్ ఉన్నాయా, అంటే ఆయాసం ఉందా, బాగా నీరసం ఉందా, నార్మల్గా ఉండేదానికన్నా ఇటువంటి ఫీచర్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో డెంగ్యూ ఫీవర్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్గా లైక్ ఎనీ అదర్ వైరల్ ఫీవర్స్ ఫస్ట్ 1 to 5 days వరకు, అంటే ఫీవర్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు కూడా ఫీవర్ స్పైక్స్ వచ్చేదానికి, హై గ్రేడ్ ఫీవర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫేజ్లో ఏం జరుగుతుందంటే బాడీ ఏదైతే డెంగ్యూ వైరస్ ఉందో దాన్ని ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ అది ప్రొడ్యూస్ చేస్తాం. సో డెంగ్యూ ఫీవర్ వచ్చిన అందరికీ కూడా ప్లేట్లెట్స్ తగ్గాలని లేదు, అట్లాగే అందరికీ కూడా సివియర్ ఫీచర్స్ ఉండాలని లేదు. సో డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొంతమందికే కొంచెం సివియర్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. మనం సివియర్ అంటే దానికి అర్థం ఏంటి అంటే మెయిన్గా బాడీలో ఒక అలర్జీ లాంటి స్టేటస్ ఉంటుంది, దానివల్ల బీపీ పడిపోవడం కానివ్వండి, లేక లంగ్స్ చుట్టూ కొంచెం వాటర్ రావడం కానివ్వండి, లేదా స్టమక్లో వాటర్ కలెక్షన్ రావడం, అలాగే ప్లేట్లెట్ కౌంట్ పడిపోవటం. ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వల్ల బ్లీడింగ్ అవటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అందరికీ ఉండవు, కొంతమందికి ఉంటుంది. మరి ఎవరికి ఉండే అవకాశం ఎక్కువ ఉంది అంటే ఒకటి ప్రెగ్నెంట్ లేడీస్. సో ప్రెగ్నెన్సీలో డెంగ్యూ వచ్చినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే చిన్నపిల్లలు, అట్లాగే బాగా ఎల్డర్లీ పేషెంట్స్. చిన్నపిల్లలు అంటే ఏజ్ డాక్టర్? చిన్నపిల్లలు సాధారణంగా అండర్ 5 years వరకు కూడా we see severe cases of dengue. So that will be handled by a pediatrics doctor. సో అది కాకుండా మనం చూడాల్సింది ఏంటి అంటే పేషెంట్కి ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే రీనల్ ఇష్యూస్ కానివ్వండి, డయాబెటీస్ అన్కంట్రోల్ కానివ్వండి, ఇట్లా ఉన్న వాళ్ళకి జనరల్గా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డెంగ్యూలో మీరు అన్నట్టుగా ప్లేట్లెట్స్ ఒకటే కాదు, ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఇవి చూసుకుంటూ మనం డెంగ్యూ ఫీవర్ పేషెంట్స్ని మేనేజ్ చేయాలి. కమింగ్ టు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఎప్పుడు ఇస్తాం? సాధారణంగా ప్లేట్లెట్స్ మనకి 1.5 lakh పైన ఉంటాయి నార్మల్గా. సో ఇట్లాంటి వైరల్ ఫీవర్స్లో ప్లేట్లెట్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ప్లేట్లెట్స్ తగ్గి ఏమన్నా బ్లీడింగ్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇది ఇంటెస్టైనల్ బ్లీడ్ అవుతే కొంచెం మోషన్లో బ్లాక్ కలర్ మోషన్ రావటం, లేదా బ్రష్ చేసుకున్నప్పుడు చిగురు నుంచి కొద్దిగా బ్లడ్ రావటం, లేదా కాఫ్తో కొంచెం బ్లడ్ రావటం, ఇటువంటి ఫీచర్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం. ప్లేట్లెట్స్ అంటే ఇప్పుడు ఎవరైనా డొనేట్ చేస్తే, బ్లడ్ డొనేట్ చేస్తే దాని నుంచి ప్లేట్లెట్స్ ని సెపరేట్ చేసి ఇస్తాం, దాన్ని సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అంటారు. అది ఓకే డాక్టర్, అంటే న్యాచురల్ గా కూడా ఏమన్నా ప్లేట్లెట్ కౌంట్ పెంచుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే బయట నుండి అంటే సమ్ టైమ్స్ బాడీ అగ్రీ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో మీరు అన్నట్టుగా ఎనీ ఫారెన్ సబ్స్టెన్స్, ఎనీ బ్లడ్ ప్రొడక్ట్స్ విచ్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వెదర్ ఇట్ ఈస్ హోల్ బ్లడ్ ఆర్ ప్లేట్లెట్స్ ఆర్ ఎనీ అదర్ ట్రాన్స్ఫ్యూజన్ క్యాన్ కాజ్ అలర్జిక్ రియాక్షన్స్. అది కరెక్ట్, వాస్తవం. కాకపోతే న్యాచురల్ గా రెస్పాన్స్ ఉంటుందా, వేరే ఏమైనా అదర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టుగా నాట్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ అ సివియర్ డెంగ్యూ, సమ్ పీపుల్ విల్ హ్యావ్ సివియర్ ఫీచర్స్. అటువంటి వాళ్ళకి మనకి ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్, వేరే ఇంకా అదర్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, ఇటువంటి మెజర్సే ఉంటాయి. సో ఆ అక్యూట్ ఫేజ్ లో నుంచి బయటపడటానికి మనకి అవి కంపల్సరీ వాడాల్సిన అవసరం ఉంటుంది చాలా వరకు, సివియారిటీ ఉంటే. సివియారిటీ లేనప్పుడు వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఈ న్యాచురల్ ఫేజ్ లో ఏదైతే అలర్జీ రియాక్షన్ లాగా వచ్చి తగ్గుతుందో అది తగ్గిన తర్వాత ఆటోమేటిక్ గా కౌంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో లెట్స్ సే ఒక 5 patients ని మనం ట్రీట్ చేస్తే దాదాపు అందులో 3-4కి మేబీ ప్లేట్లెట్స్ అవసరం పడకపోవచ్చు. ఆ ఫేజ్ లో హైడ్రేట్ చేయటం, మానిటర్ చేయటం, రెగ్యులర్ గా కౌంట్స్ చూసుకోవటం, సో మిగతా పారామీటర్స్ చూసుకుంటూ ఉంటే దాదాపుగా ప్లేట్లెట్స్ ఎక్కించకుండా కూడా చాలా మంది ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అవుతా ఉంటారు. ఒకరు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్లేట్లెట్స్ ఎక్కించాలి.
ఎందుకంటే Okay. బాడీలో న్యాచురల్ ప్రొడక్షన్ మళ్ళీ రెజ్యూమ్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. ఓకే. Yeah. అండ్ బయట కూడా ఒక చిన్న థింగ్ ఉంది. అంటే 50-60,000కి వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ప్లేట్లెట్లు అవసరం అని చెప్పేస్తారు. అంటే అందరూ డాక్టర్స్ కాదు, కొన్ని చోట్ల రూరల్ ఏరియాస్లో మనం ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. నిజంగా 60,000 కంటే 60,000 దగ్గరలో ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ నీడ్ ఉంటుందా? ఉంటే ఏ పేషెంట్కి ఉంటుంది? ఇది కూడా చాలా రిలవెంట్ క్వశ్చన్ అండి. కాకపోతే ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మేము యూజువల్గా చెప్పేది పేషెంట్స్కి ఎట్లా అంటే, డోంట్ గో బై ద నంబర్స్. అంటే ప్లేట్లెట్స్ ఇంత ఉన్నాయి కాబట్టి ఎక్కిస్తున్నాం అనేది కన్నా, సాధారణంగా మరీ లో అంటే మా దృష్టిలో యంగ్ పేషెంట్, అదర్వైజ్ స్టేబుల్గా ఉన్న వాళ్ళు, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ లేవనుకోండి, 25,000 20,000 వరకు కూడా వెయిట్ చేస్తాం. ఓకే. బట్ నేను చెప్పేది ఎట్లా అంటే, పేషెంట్కి ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ కౌంట్ 70,000 ఉన్నాయి, బట్ పేషెంట్కి మోషన్లో బ్లడ్ వస్తున్నట్టుగా, బ్లాక్ కలర్ స్టూల్ అట్లా ఉందనుకోండి, దెన్ వీ డు నాట్ వెయిట్ ఫర్ ద కౌంట్స్ టు ఫాల్ ఫర్దర్. ఇంకా తగ్గే వరకు ఆగం. ఓకే. అంతకన్నా ముందే మనం ప్లేట్లెట్స్ ఇస్తాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, నంబర్ 1. నంబర్ 2, ఇట్లాగా స్పెసిఫిక్గా ఈ నంబర్కే ఇవ్వాలి అని అట్లా ఎక్కడ కూడా రూల్స్ లేవు. నేను చెప్పినట్టుగా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ బట్టి మనం ప్లేట్లెట్స్ అవసరం అయితే ముందుగానే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం కొంతమంది పపాయ లీవ్ జ్యూస్ తాగండి, పపాయ తినండి అని చెప్తారు. అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది నిజంగా ప్లేట్లెట్ కౌంట్కి? So there is no scientific evidence that papaya leaves will or papaya fruit will increase the platelet count. So general notion లో చాలా మనం హోమ్ రెమెడీస్ ఎట్లా అయితే వేరే విషయాల్లో ఫాలో అవుతాం, అట్లాగే దిస్ గాట్ పాపులర్. ఓకే. బట్ పేషెంట్కి ఒకవేళ వామిటింగ్స్ కానీ లేదా అట్లా గ్యాస్ట్రైటిస్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది వైరల్ ఇల్నెస్ వల్ల, దిస్ మైట్ టెండ్ టు అగ్రివేట్. అంటే లీవ్స్ కొంతమంది బలవంతంగా జ్యూస్ చేసి అట్లాగా ఫోర్స్ ఫీడ్ చేస్తాం. డోంట్ డూ దట్. ఓకే. సో జనరల్గా ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టేక్ అ పపాయ ఫ్రూట్, ఐ థింక్ దే క్యాన్. బట్ అదర్వైజ్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రోల్ దట్ పపాయ లీవ్స్ కానీ ఫ్రూట్ కానీ ఇస్తే ఇంప్రూవ్ అవుతుందని ఎక్కడైతే లేదు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళలో జాయింట్ పెయిన్స్ చూస్తాము. లైక్ ఈ మధ్య డెంగ్యూలో కూడా బాడీ పెయిన్స్ చూస్తున్నాం. బట్ ఈ జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఇది సేమ్ ఆర్థరైటిసా లేకపోతే ఇది డిఫరా? మళ్ళీ తర్వాత తగ్గుతుందా ఒకసారి వచ్చిన తర్వాత? ఓకే. సో నేను ఇందాక చెప్పినట్టుగా లేదా మీరు ఇప్పుడు అడిగినట్టు, ఆర్థరైటిస్ అనేది యూజువల్గా మనం ఆ టర్మ్ ఎప్పుడు వాడతామంటే, లాంగ్ టర్మ్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అంటే మోర్ దాన్ 4 weeks ఉన్నప్పుడు ఆర్ అట్లీస్ట్ 4 to 8 weeks దాటి ఉన్నప్పుడు దాన్ని లాంగ్ టర్మ్ క్రానిక్ ఆర్థరైటిస్ అంటాం. సో ఆర్థరైటిస్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. ఇప్పుడు వైరల్ ఫీవర్లో వచ్చే జాయింట్ పెయిన్స్ని మనం యూజువల్గా ఆర్థరైటిస్ అని లేబుల్ చేయం. దాన్ని ఆర్థరాలజియా అంటాం. పాలీ ఆర్థరాలజియా అంటే మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయింది బికాస్ ఆఫ్ ద వైరల్ ఫీవర్. సో ఇప్పుడు జరిగే వైరల్ ఫీవర్స్ మనకి ఏదైతే ఎక్కువగా కనపడుతున్నాయో, డెంగ్యూ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, కొంతమందికి మాత్రమే మోర్ దాన్ 4 to 8 weeks వరకు సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. చాలా వరకు వీ కాల్ దిస్ సెల్ఫ్ లిమిటింగ్ వైరల్ ఆర్థరాలజియా రాదర్ దాన్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అనే టర్మ్ మనం యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేదా SLE కానివ్వండి, లేదా సోరియాసిస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్, ఇటువంటి వాటికి మనం వి రిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.